నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్విట్ ఇండియా అమరవీరులకు ఘన నివాళి. తెనాలి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కృషి. మంత్రి నాదెండ్ల మనోహర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతు సంఘం డిమాండ్. పట్టణంలో ఘనంగా ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దేశంలోనే తొలి విద్యార్థి సంఘమైన ఏఎస్ఎఫ్ విద్యార్థులు సామాజిక చైతన్యం, సేవాభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని తహసీల్దార్ గోపాలకృష్ణ అన్నారు. ఏఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బుధవారం రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో జెండా ఆవిష్కరణ, రక్తదాన శిబిరం, విద్యార్థులకు పుస్తకాలు, దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాలకు ఏఎస్ఎఫ్ నాంది పలిగిందని, విద్యతో పాటు సమాజ సేవ, ప్రజా చైతన్య కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములు చేయడంలో సంఘం విశేష కృషి చేస్తుందన్నారు. నేటి విద్యార్థులు కూడా సేవాభావంతో సమాజాభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలపాటి సందీప్, రెడ్ క్రాస్ ప్రతినిధి భానుమతి, కుర్రా శ్రీను, ఏఎస్ఎఫ్ నాయకులు పాసి వెంకటేష్, కిరణ్ బాబు, గండు శివ, విద్యార్థులు, అధ్యాపకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా మైత్రి హాస్పిటల్ మేనేజింగ్ వేదిక పరిచయాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇప్పుడు పుస్తకాల్లో ఉండే మ్యాటర్ చెప్పడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆ పుస్తకాల్లో 15 లెసన్స్ ఉంటాయి. ఆ లెసన్స్ ఒకటే 10 సార్లు రివిజన్ చేపిస్తాం. దట్ ఈస్ ఫైన్. అది ఎలాగో అకాడమిక్ కల్చర్. కానీ బయట సమాజంలో ఏం జరుగుతుందో నేర్పాలి పిల్లలకి. మరి ముఖ్యంగా మగపిల్లలకి వాళ్ళని ఒక చిన్న 5 నిమిషాలు నిడివి ఉన్న వీడియోలు తయారు చేయాలి. ఎట్లాగా, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడే అవకాశం ఉంది, జాగ్రత్త, ఇలా ఉండాలి. ఇదిగో ఆడపిల్లల్ని ర్యాగింగ్ చేస్తే ఇబ్బంది వస్తుంది, ఆడపిల్లలకి చిన్నపాటి సమస్య, ఆరోగ్య సమస్య వస్తే ఇదిగో తల్లి లాంటి టీచర్కి చెప్పుకోవాలి. చిన్నదే, ఎక్కువ నీటి అవసరం లేదు. ఇదిగో ప్లాస్టిక్ యూజ్ చేస్తే ఇట్లాంటి క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తుంది. ఇందాక పాడారు కదా పెద్ద ఆయన, చాలా చక్కగా పాడారు గంజాయి మహమ్మారి గురించి. అట్లా అది చిన్నప్పటి నుంచి ఇన్కల్కేట్ చేయాలి పిల్లల్లో. పుస్తకంలో ఉండేది చెప్తే రొటీన్, సమాజాన్ని చెప్పాలి పిల్లలకి, సమాజం గురించి తెలియజేయాలి. జైలు, పోలీస్ స్టేషన్ లాంటి అప్పుడప్పుడు అకేషనల్గా ఆఫీసులు, గవర్నమెంట్ ఆఫీసులు, ఇప్పుడు చెప్పే బ్లడ్ బ్యాంకు, హాస్పిటల్స్, ఇవన్నీ ఒక స్టెప్గా వాళ్ళకి చూపిస్తూ తీసుకెళ్ళాలి. సమాజంలో సమాజాన్ని చూపించాలి, మన కన్నుతో వాళ్ళకి చూపించాలి. చదువు ఒక్కటే లోకం కాదు నాన్న, చదువు అవసరం. చదువు కోసం పోరాడు, చదువుతూ పోరాడు అని ఉంది స్లోగన్. తెనాలి నియోజకవర్గంలో విద్యార్థులు ఎదుర్కొనే ప్రతి సమస్య మీద అఖిల భారత విద్యార్థి సమైక్య ముందుండి ఆ సమస్యలను తెలుసుకొని పోరాడి అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించేంత వరకు తోడుగా నిలుస్తున్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏదైనా ఉంది అంటే అది అఖిల భారత విద్యార్థి సంఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో మనలాగే చదువుకుంటున్నటువంటి కొన్ని వందల వేల మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సంఘం. అంటే 90 సంవత్సరాలుగా నాటి నుంచి నేటి వరకు విద్యార్థుల పక్షాన పోరాడుతూ
మరి విద్యార్థులకు రావాల్సిన హక్కులను సాధించుకునే దాంట్లో ముందుండి ఫైట్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ కూడా ఏఐఎస్ఎఫ్. సో ఇవాళ ఈ 90వ ఆవిర్భావోత్సవ దినోత్సవ సందర్భంగా వీళ్ళు చేసే బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ చాలా ఇట్స్ వెరీ గుడ్. సో ఇట్లానే ప్రజల సమస్యల మీద వీళ్ళు పోరాడే ప్రతి దాని మీద ఈ ఏఎస్ఎస్ మెంబర్స్కి నా ధన్యవాదాలు చెప్తున్నాను. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెనాలిలోని చిందావూరు పార్క్ సమీపంలోని ఎస్బీఐ ఎస్ఎంఈ బ్రాంచ్ ఆవరణలో బుధవారం బ్యాంకు ఉద్యోగులు అధికారులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ స్టాఫ్ యూనియన్ రీజనల్ కార్యదర్శి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న పనిభారం, తగ్గుతున్న సిబ్బంది కారణంగా ఉద్యోగులు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 5 రోజుల పని విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే యూఎఫ్బియు పిలుపు మేరకు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ధర్నాలో స్టేట్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు సాయికృష్ణ, విశాలాక్షి, యాకూబ్, ప్రసన్నతో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కాల్ మేరకు మేము ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అన్ని బ్యాంకులు కలిసి తెనాల్లో ఉన్నటువంటి అన్ని బ్యాంకుల నుంచి ఉద్యోగులు ఈ డెమాన్స్ట్రేషన్స్లో పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నాళ్ళుగానో పెండింగ్గా ఉన్నటువంటి 5 డే బ్యాంకింగ్ని తొందరగా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయాలని ఐబీఏ ద్వారా యూఎఫ్బియు ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇది కనుక 12th బైపార్టైట్ సెటిల్మెంట్లో అగ్రిమెంట్ ఆల్రెడీ అయిపోయి ఉంది. దాన్నే తొందరగా ఇంప్లిమెంటేషన్లో తీసుకొస్తే మా యొక్క ఉద్యోగుల యొక్క వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంతా కూడా చాలా చక్కగా ఉండి 5 డే బ్యాంకింగ్లో సఫిషియెంట్గా రష్ దొరుకుతుందని మేము అందరూ ఉద్యోగులను భావిస్తున్నాము. బైపార్టైట్లో ఒప్పుకున్నటువంటి 5 డే బ్యాంకింగ్ డిలే అవుతూ ఉంది. ఇది ఇమీడియట్గా పరిష్కరించాలి. ఉద్యోగుల శ్రేయస్సు కోసం 5 డే బ్యాంకింగ్ అనేది ముఖ్యం. 5 డే బ్యాంకింగ్ ఇచ్చేంత వరకు మేమందరం ఐక్యంగా అన్ని బ్యాంకులు కలిసి పోరాడతాము. 5 డే బ్యాంకింగ్ సాధించేంత వరకు ఈ పోరాటం ఆగదు. ముఖ్యంగా మేము 5 డే బ్యాంకింగ్ మీదే ఎక్కువ యాజిటేషన్స్ చేస్తున్నాము. ఫస్ట్ ప్రయారిటీ మాకు ఇప్పుడు 5 డే బ్యాంకింగ్. అన్ని గవర్నమెంట్ సంస్థల్లో కూడా చాలా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా 5 డే వీక్ వర్క్ చేస్తున్నాయి. బట్ బ్యాంకులకి మాత్రం యాక్చువల్గా అవసరం, బ్యాంకులకి ఎక్కువ స్ట్రెస్తో పనిచేస్తూ ఉంటాము. 5 డే బ్యాంకింగ్ అనేది మేము సాధించేంత వరకు వీల్ ఫైట్. సో ఈ డిమాన్స్ట్రేషన్స్ చేస్తానికి 5 డే బ్యాంకింగ్ అండి యాక్చువల్ మనందరికీ తెలిసిందే. ఈరోజు మేము ఇప్పుడు కొత్తగా అడుగుతున్న డిమాండ్ కాదండి, ఇది దాదాపు 15 సంవత్సరాల నుంచి అడుగుతున్న డిమాండ్ అండి ఇది. మనం చూసుకుంటే బ్యాంక్స్ అన్నిటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 5 డే వర్క్ వీక్ అమల్లో ఉంది. అలాగే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎల్ఐసికి కావచ్చు, సెబీకి కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద సెక్టార్స్ అన్నిటికి కూడాను 5 డే వర్క్ వీక్ అనేది అమల్లో ఉంది. బ్యాంకర్స్కి యాక్చువల్గా ఐబీఏలో 12th బైపార్టీ సెటిల్మెంట్లో ఐబీఏ అప్రూవల్ ఇచ్చినా కానీ గవర్నమెంట్ దీన్ని డిలే చేస్తాము, మేము కండెమ్ చేస్తున్నాము. తప్పకుండా యూఎఫ్బియు కాల్ మేరకు ఇక ముందు ఏదైనా స్ట్రైక్ కాల్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా మేము స్ట్రైక్కు కూడా ముందుకు వెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా డాక్టర్ డి శారద ఆధ్వర్యంలోని D3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్లో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాలాద్రి కాలువ నుండి బుర్రిపాలెం గ్రామ వంతెన వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, చెదారం, కాలువ తవ్వకాలతో ఏర్పడిన మట్టి గుట్టలను జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో తొలగించే పనులను చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ డి శారద మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త, మట్టి గుట్టల కారణంగా పరిసరాలు అస్తవ్యస్తంగా మారటమే కాకుండా ప్రజల ఆరోగ్యానికి కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. మున్సిపాలిటీ అనుమతితో పాటు ఎంఆర్ఓ, ఎంపీడీఓల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో చెత్త తొలగింపు అనంతరం రేపటి నుండి రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విఎస్ఆర్ కళాశాల అధ్యాపకులు నన్నపనేని సుగుణ, పాటిబండ్ల విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు ఈ బుర్రిపాలెం రోడ్డు అంటే దాదాపు 4.5 కిలోమీటర్ స్ట్రెచ్ అంతా కూడా ఆల్మోస్ట్ ఒక డంపింగ్ యార్డ్లా అయిపోయింది. మనందరం క్యాజువల్గా వెళ్తాం, మన పనులు మనం చేసుకుంటామే, కానీ ఎందుకు ఇలా అవుతుంది, దీనిలో నా బాధ్యత ఏంటని మనకి మనంగా ఆలోచించుకోవాలి. దానిలో నేను రోజు అనుకుంటూ ఉంటాను. ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఎవ్రీడే రావటం జరుగుతుంది.
అందుకని మీకు తెలుసు గత 5-6 ఏళ్ళుగా కూడా ఎవ్రీ ఇయర్ నేను ఏదైనా విలేజ్ అడాప్ట్ చేసుకుని దానికి శాప్లింగ్స్ డొనేట్ చేయటం, అలాగే 5-6 ఏళ్ల క్రితం తెనాలంతా కూడా ఒక 50,000 జామ మొక్కలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాము డోర్ టు డోర్. ఈ ఏడాది నా వంతుగా ఈ గార్బేజ్ క్లియరెన్స్ అనేది ఇట్స్ వెరీ ఎసెన్షియల్ అండి. ఎందుకంటే మీరు అక్కడ చూశారు ఆ కొబ్బరి బోండాలు అందరికీ తెలుసు, డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్స్, చికెన్ గున్యా అని మనందరం హాస్పిటల్స్ చుట్టూతో పరిగెత్తుతాం. డాక్టర్స్ ఎప్పుడైనా మీకేదన్నా జబ్బు వస్తే మేము చూడటం అనేదే కాదు, ప్రివెంట్ చేయగలగాలి, అంటే ఆ జబ్బు రానికుండా చేయగలగాలి. ఆ ప్రివెంటివ్ ఫోకస్ అనే ఏంతోటే నేను గత 40 ఏళ్ళుగా ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఈ బోండాలు, ఈ కొబ్బరి బోండాలు షెల్సే కాకుండా వాళ్ళు వాడి పడేసిన ఈ కెడేవర్స్ మీద ఉన్న ఈ మ్యాట్రసెస్ అండి, తర్వాత యూజ్డ్ క్లాదింగ్, తర్వాత అక్కడ చూస్తేనేమో ఆ చెట్లు కొట్టేసినవి, ఎక్కడ చూసినా ఇట్స్ వెరీ ఫిల్దీ అన్నమాట. ఇదంతా ఏం చేస్తుంది, మనకొచ్చే బ్యాక్టీరియా వైరస్లన్నిటికీ ఒక ఇల్లులాగా ఉంటుంది. అంటే కోటానుకోట్ల వైరస్కి బ్యాక్టీరియాకి ఇల్లులు మనమే కట్టి రేపొద్దున జబ్బులు వచ్చినాయి అని ఏడిస్తే ఎవరిదండి ఇక్కడ, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకి కూడా వీఆర్ రెస్పాన్సిబుల్ అండి. సమాజంతో పాటు వీళ్ళు వేసే వాళ్ళకి కూడా కొంచెం మేనస్ ఉండాలి మేడం. లాస్ట్ టైం చెప్తే చేశారు ఒక 2-3 నెలలు లాస్ట్ టైం చెప్తే, కానీ వాళ్ళు వేసిన ఒక నెలకే ఏం చేశారు, వీళ్ళు పొయ్యటం మొదలుపెట్టేశారు. వీళ్ళకి కూడా కొంచెం చేసుకున్న వాళ్ళ గవర్నమెంట్ దాదాపు డంపు తీసి 3 నెలలు అవుతుంది. మొన్న అతను మేము చూసాం, అతను నైట్ డ్రింక్ చేసి అతను కొబ్బరి బోండం ఎక్కి పడ్డాడు, ఏం కాలేదు కాబట్టి సేవ్. అది అసలు డంపు చూస్తే ఒక్కొక్క చోట చాలా తీవ్రంగా ఉంది. మార్నింగ్ టైంలో అయితే స్కూల్ బస్సులు కానివ్వండి, ఈ లారీలు కానీ వెళ్తానికి ట్రాఫిక్కి చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఈ రోడ్లో అయితే. అది కొంచెం అది చూసి మీరు దాన్ని త్వరగా చేయాలని అనుకుంటున్నాం. మేడం గారు తీసుకుని చేస్తున్నారంటే మాకే షేమ్గా ఉంది, ఇక్కడ తిరుగుతా చేసుకుంటాం మనం. ఇది మేడం గారు అసలు చాలా సోషల్ వెల్ఫేర్గా చాలా ముందుకు వస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే శారదా మేడం గారు ఈ రోడ్డుకు వచ్చిన ఒక గాడి లాంటి వారు ఒక చెప్పాలంటే చేస్తున్నారు. అంటే శారద గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటే ఆవిడ తలుచుకున్నట్టుగానే పూర్తిగా సహకరించగలము. అంటే ఎంత చేసినా ఆవిడ చేసిన సేవలో ఎన్నో వంతు అవుతుంది. ఒక రకంగా కాదు, ఎన్నో రకాల సేవలు చేస్తున్నారు ఆవిడ. ఆవిడ సేవలో ఒక పార్ట్గా మేము కూడా పాల్గొంటున్నాము అని తెలుపుకోవడానికి ఆనందపడుతుంది. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత పసుపు రైతులకు ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు క్వింటాల్కు 7,000 రూపాయలు పరిహారం ఇప్పించకపోతే ప్రత్యక్ష పోరాటంతో పాటు న్యాయ పోరాటం కూడా చేస్తామని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు తెలిపారు. బుధవారం అగ్నిబాధిత పసుపు రైతుల సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షతన జరిగింది. బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో జరిగిన సమావేశంలో శివశంకరరావు మాట్లాడుతూ 2 సంవత్సరాలు 7 నెలలు గడిచినా కానీ ప్రభుత్వం పూర్తి పరిహారం ఇప్పించడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. మంత్రులు, అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కానీ పట్టించుకోకుండా ముఖం చాటు వేస్తున్నారని పేర్కొన్నారు. సుమారు 300 మంది రైతులకు సంబంధించి 100 కోట్లు పసుపు కాలి బూడిదయిందని ఆవేదన చెందారు. ఇకనైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా బాధిత రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. 2024 జనవరి 19న దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో రైతులు నిల్వ చేసుకున్న పసుపు 100 కోట్ల రూపాయల ఆస్తి దగ్ధమైన పరిస్థితి. దానికి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిము కోల్డ్ స్టోరేజ్ యజమాని తక్కువ చేయటం వల్ల ఆ రోజు 12,000 రూపాయలు ధర కింటా ఉంటే రైతులు చేసిన ఆందోళన ఫలితంగా ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారి దగ్గర కింటాకు 7,000 రూపాయలు మద్దతు ధర 6,850 రూపాయలు ఉంది కాబట్టి కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందానికి అనుకూలంగా మేము కూడా రైతులు అంగీకరించాం. కానీ అంగీకరించిన మేరకు ప్రభుత్వం స్పందించలేదు. ప్రస్తుతం 5,000 రూపాయల కింటాకు తీసుకోమని చెప్పేసి రైతాంగం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఒప్పందం ఏదైతే కింటాకు 7,000 రూపాయలు ఉందో ఆ 7,000 రూపాయలు తక్షణమే రైతుల ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో రేపు 14వ తారీఖు నాడు వ్యవసాయ మంత్రిని ఏదైతే మాకు హామీ ఇచ్చారో ఆ మంత్రిని కలవబోతూ ఉన్నాం. ఆ తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు కార్యరూపం ఇస్తామని చెప్పేసి రైతాంగాన్ని అదేవిధంగా ప్రభుత్వానికి కూడా అల్టిమేట్ ఇస్తూ ఉన్నాం. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ అగ్ని ప్రమాదం జరిగి 2 సంవత్సరాల 7 నెలలు గడిచింది. దాదాపు 100 కోట్ల రూపాయల పసుపు
కాలిపోయి రైతాంగం నష్టపోవటం జరిగింది. ఆ క్రమంలో రైతు సంఘం చొరవ చేసి పసుపు అగ్నిబాధిత రైతులందరినీ కూడగట్టి ధర్నా, రాస్తారోకో, రాయబారాలు ఇటువంటివన్నీ చేసిన ఫలితంగా ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రి గారు క్వింటాల్కి 7,000 రూపాయలు పరిహారం ఇప్పించే బాధ్యత మాది అని హామీ ఇవ్వటం జరిగింది. ఈ లోపల కేంద్ర మంత్రి పెమ్మసాని గారు కొంత కృషి చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా కొంత తీసుకురావటం జరిగింది. కానీ తరువాత ఇన్నిసార్లు పంచాయతీలు జరిగినా కానీ పూర్తి స్థాయిలో రైతులకి పరిహారం రాలేదు. ఇప్పటికే అనేక మంది ఇళ్ల చుట్టూ అప్పుల వాళ్ళు తిరుగుతున్న పరిస్థితి ఉంది. వేధింపులు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి గారి ఆఫీసు నుంచి 5,000 రూపాయలు పరిహారం మించి రాదు, మీరు దాని మీద సంతకం పెట్టండి అని ఒత్తిడి చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. పైగా దుగ్గిరాల వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి రైతులకు ప్రత్యక్షంగా ఫోన్లు చేసి మరి మీరు సంతకం పెడతారా లేదా, తీసుకుంటారా లేదా అని ఒత్తిడి చేయటం అనేది చాలా అన్యాయమైన విషయం. ఒకవైపు రాష్ట్ర మంత్రి గారు 7,000 ఇప్పించే బాధ్యత అది అంటారు, కేంద్ర మంత్రి గారు చూస్తేనేమన్నా 5,000 అంటారు. ఇది ఎక్కడే అన్యాయం. అందుకని రైతాంగం కూడా మరి విసికి వేసారిపోయి ప్రత్యక్ష ఆందోళన పూనుకోవాలా, లేకపోతే మరి కోర్టుల్ని ఆశ్రయించి న్యాయం పొందాలనేది కూడా నిర్ణయించుకోవటానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాలిపోయిన రంగస్థల రాధేయుడు వైఎస్ కృష్ణేశ్వరరావు పేరిట ఉత్తమ క్యారెక్టర్ నటుడికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును ప్రకటించాల్సిందిగా మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మా ఏపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఆంధ్ర ఆభరణం నాటకాల నైవేద్యం వైఎస్ కృష్ణేశ్వరరావు సంతాప సమావేశం జరిగింది. సమావేశానికి వర్ధమాన మహిళా దర్శకురాలు నాగశ్రీ అధ్యక్షత వహించారు. నటన రచనలను 2 కళ్లుగా భావించిన కృష్ణేశ్వరరావు మరణం తెలుగు రంగస్థలానికి వెండితెరకు తీరని లోటని దిలీప్ రాజా తెలిపారు. కృష్ణేశ్వరరావు మృతి వలన ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని దిలీప్ రాజా చెప్పారు. సమావేశంలో నటులు రమ్య రాథోడ్, స్టైల్ రవి, సముద్రాల శ్రీధర్ శర్మ, పసుపులేటి సుందర్రావు మాట్లాడారు. ముందుగా కృష్ణేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి మా ఏపీ సభ్యులు సంతాపం తెలిపారు. కార్యక్రమంలో సైదులు యాదవ్, కాకాని వెంకటేశ్వరరావు, అలపతి వెంకటేశ్వరరావు, గాయని ఆశ తదితరులు పాల్గొన్నారు. టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ అండ్ సాడ్ డే. ఎందుకంటే చాలామంది రంగస్థల నటులు, సినిమా వాళ్ళు రాలిపోతున్నారు. వాళ్ళ జ్ఞాపకాలు మన గుండె లోతుల్లో మిగిలిపోతూ ఉన్నాయి. రాత్రి రంగస్థలానికి రాధేయుడు లాంటి వాడు ఎక్కడికి వెళ్ళినా నాటకాల పోటీలు జరిగితే అక్కడ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించుకొని ప్రైజ్ కొట్టుకుని వెళ్ళేవాడు. సినిమా నటుడు, సినిమాలకి సంభాషణ రచయిత, మరి ముఖ్యంగా మన తెనాలి రెవెన్యూ డివిజన్ పొన్నూరుకు చెందిన వైఎస్ కృష్ణేశ్వరరావు గారు రాత్రి చనిపోవటం జరిగింది. వాస్తవంగా మా ఏపీ తరఫున ఆయన మృతికి మేము ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు కూడా సంతాపం తెలియజేస్తున్నాం. పోయినోళ్ళు ఉన్నోళ్ళకి తీపి గుర్తులని ఒక మహారచయిత చెప్పినట్టు నేను ఒక 10 days బ్యాక్ కూడా కృష్ణేశ్వరరావు గారితో మాట్లాడా. నాగశ్రీ గారి సినిమా గురించి స్టోరీ డిస్కషన్ పిలుద్దామంటే ఇట్లా బాగాలేదు దిలీప్ అన్నాడు. నాకు మంచి మిత్రుడు, ఓ మిత్రుడిని కోల్పోయాను. నేను ఏ స్టోరీ తీసినా ముందు మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం, కృష్ణేశ్వరరావు నేను. ఇది ఎట్లుంది దిలీప్, ఎట్లుందా? అఫ్కోర్స్ వయసులో నాకన్నా పెద్దోడైనా మేము పేరు పెట్టి పిలుచుకుంటాం. చాలా మంచివాడు. అతని నేను 1989లో అంబేద్కర్ కాలేజీలో అంబేద్కర్ కళా పరిషత్ అని ఒక నాటక పోటీలు పెట్టి అప్పుడు అతను రోజు చస్తున్న మనిషి అని ఒక నాటకం తీసుకొచ్చి వేశాడు. అప్పుడు అతని నటనలో విశ్వరూపాన్ని నేను చూశాను. రోజు చూస్తున్న మనిషి అనే నాటిక, తర్వాత గొంగళ పురుగు అనే నాటిక, తర్వాత కాళ్ళు గడిగిన చేతులు అనే నాటిక. ఈ 3 నాటికలు అతన్ని ఒక స్థాయిలోకి ఆంధ్రప్రదేశ్ రంగస్థలం మీద రాణించేలా చేసినాయి. తర్వాత సినిమాలకు వస్తే మోహన్ బాబు గారి సినిమా శ్రీరాములయ్య, నాగార్జున సినిమా ఢమరకం, తర్వాత అంకురం, ఇలాంటి సినిమాలకి స్క్రీన్ ప్లే చేశాడు. అంతేకాకుండా 15 సినిమాలకి మాటలు రాశాడు. కూతురు అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో నటించినందుకు ఉత్తమ విలన్గా నంది అవార్డు కూడా తీసుకున్నాడు.
అతను రాడు తిరిగి. కాకపోతే ఏంటంటే అతని జ్ఞాపకాలను మేము గుర్తు చేసుకుంటూ ఈ రోజున అతనికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం మా ఏపీ తరఫున. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన తెనాలి ప్రాంతానికి చెందిన 7 స్వాతంత్ర సమరయోధుల 85వ సంస్మరణ దినోత్సవాన్ని బుధవారం రణరంగ్ చౌక్ లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి రణరంగ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించగా ఎన్సీసీ కేడెట్లు అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. ముఖ్య అతిథులుగా మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరై అమరవీరులు మాజేటి సుబ్బారావు, సిరిగిరి లింగం, భాస్కర్ని లక్ష్మీనారాయణ, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్యలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు కమిషనర్ రామప్పల్ నాయుడు అధ్యక్షత వహించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటంలో అత్యంత కీలక ఘట్టమని, తెనాలి ఈ ఉద్యమంలో ప్రత్యేక చరిత్రను సృష్టించిందన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన 7 అమరవీరుల త్యాగానికి తగిన గుర్తింపు తీసుకురావాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. వారి చరిత్రను పాఠశాల పుస్తకాల్లో చేర్చే అంశాన్ని రానున్న మంత్రివర్గ సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సంస్మరణ కార్యక్రమాన్ని ప్రతి ఏడాది మరింత సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 1942 క్విట్ ఇండియా మూవ్మెంట్ భారత స్వాతంత్రంలో చాలా అద్భుతమైన ఘటన. అంటే ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి పంపించాలి, మన స్వాతంత్రం కోసం మనందరం కూడా ఇన్ని రోజులు పడిన కృషి అంటే తుది దశకు చేరిన సందర్భంలో దేనికైనా సిద్ధమవ్వాలనే ఒక ఆలోచనతోటి ఆ రోజు పెద్దలందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకున్నారు. తెనాల్లో ప్రత్యేకంగా ఆ నిర్ణయం తీసుకున్న 4 రోజుల తర్వాత అంటే ఆగస్టు 8వ తారీఖున బాంబేలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటే తెనాలి బంద్ ఒక నిరసనగా మనం ఏర్పాటు చేద్దాం, ప్రజలందరూ కూడా దాంట్లో పాల్గొని అందరూ కూడా ఒకే ముక్త కంఠంతో మన స్వాతంత్రం కోసం నిలబడదాం, పోరాడదాం అనే ఆలోచనతో ఇక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని సిద్ధమయ్యారు. ఏదైతే ప్రాంతంలో ఆ రోజున పోలీసుల కాల్పుల్లో 7 అమరవీరులు అయ్యారో అదే ప్రాంతంలో మనం ఈరోజు సభను జరుపుకోగలుగుతున్నాం అంటే ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగం, ఆ రోజు వారు మన దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, మన స్వార్థం కోసం కాకుండా నిలబడిన తీరు నిజంగా తెనాలి ప్రత్యేకత. ఎంతోమంది మహానుభావులు ఈ ప్రాంతం నుంచి మనందరినీ ఉత్తేజపరిచే విధంగా, మనకు ఆ గుర్తింపు వచ్చే విధంగా చాలా చక్కగా పనిచేశారు గతంలో. విద్యావంతులు, రాజకీయ నాయకులు, కళాకారులు, ఈ ప్రాంతానికి అందరికన్నా ముఖ్యంగా ఆ రోజులో గాంధీ గారితో నడిచిన స్వాతంత్ర సమరయోధులు. చాలామంది పిల్లలకి తెలియపోవచ్చు, గాంధీ గారు తెనాలికి సుమారు 3 సార్లు వచ్చారు. ఈ రోజుకి ఐతానగర్లో పాపయ్య గారి ఇల్లు ఉంది, వారి కుటుంబ సభ్యులు ఆ ఇంటిని అట్లానే ఇంకా పెట్టారు. గాంధీ గారి స్ఫూర్తితోటి స్మరించుకునే విధంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులను, తల్లిదండ్రులందరూ కూడా నేను కోరుతున్నాను, ఆ ఇన్స్పిరేషన్ వచ్చే విధంగా మీరందరూ కూడా వీలైనంత వరకు మన పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి చూపించాలి ఏ విధంగా గాంధీ గారు వచ్చి ఒక రాత్రి బస చేశారు ఐతానగర్లో ఆ రోజుల్లో అని. అదేవిధంగా పెదరావూరు మన తులసమ్మ గారు, ఆమె ఖాదీ మూమెంట్లో పాల్గొని భర్తకు కూడా దూరమై, కుటుంబానికి దూరమై ఉన్న ఆస్తులన్నీ కూడా గాంధీజీ గారికి అప్పచెప్పి స్వాతంత్ర పోరాటంలో నేను కూడా పాల్గొంటానని నిలబడిన వీర మహిళ ఆమె. ఆమె కోసం కూడా గాంధీ గారు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకొని మరి తులసమ్మ గారి గురించి అడుగుతూ ఉండేవాళ్ళు. పెద్దలు ఆలపాటి రాజా గారితో ఇదే మాట అన్నాను, తెనాలి చరిత్ర గురించి ప్రత్యేకంగా ఈ సంఘటన గురించి ఖచ్చితంగా మన స్కూల్స్లో ఒక చాప్టర్ ఉండాలి, బిడ్డలకి తెలియాలి ఏ విధంగా నిలబడ్డారు అనే విషయం నేను ఈరోజు ప్రస్తావించాను. తప్పకుండా రాబోయే రోజుల్లో లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ ప్రాంతంలో ఏ విధంగా ఆ రోజున మాజెడ్డి సుబ్బయ్య గారు, అదేవిధంగా లింగం గారు, రాఘవయ్య గారు, అప్పయ్య గారు, లక్ష్మీనారాయణ గారు, సుబ్బారెడ్డి గారు, మరి రామకోటయ్య గారు, ఈ 7 ఆ రోజున తెనాలి కోసమో వాళ్ళ కుటుంబం కోసమో కాదు, దేశం కోసం
దేశ స్వాతంత్రం కోసం వారు ఆశించిన విధంగా మన భారతదేశాన్ని పరిపాలించుకొని స్వరాజ్యం తెచ్చుకొని మనం ముందుకెళ్దాం అనే నమ్మకంతో వాళ్ళు చేసిన కార్యక్రమం. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పోరాటాల పుట్టిగట్టుగా తెనాలి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన ప్రాంతాల్లో తెనాలికి విశిష్ట స్థానం ఉందని, ఈ చరిత్రను భావితరాలకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి విద్యార్థికి తెనాలి స్వాతంత్ర పోరాట గాథ తెలిసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పట్టణంలో ఆనాటి స్వాతంత్ర సమరంలో పోరాడినటువంటి యోధుల యొక్క అమరజీవుల చిహ్నాల్ని గుర్తు తెచ్చుకునే విధంగా తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గత స్మృతుల్ని చరిత్రని తలుచుకునేటువంటి ఒక గొప్ప రోజు. దాదాపు 100 ఏళ్ల స్వాతంత్ర పోరాటంలో అనేక రకాలైనటువంటి ఉద్యమాలను మనం చూసాం. ఆ రోజు వారు చేస్తే వారి యొక్క ఆనవాళ్ళు ఈరోజు కూడా మనం తలుచుకునే విధంగా ప్రపంచంలో ఇలాంటి పోరాటం ఎక్కడా కూడా జరగలేదు, జరగదు కూడా. ఎన్నో రకాలైన రూపాంతరాలు చెందుకుంటూ చివరికి శాంతియుత పోరాటమే మార్గం అని చెప్పి పూజ్య బాపూజీ మన యొక్క నేత, మనందరి హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో ఆనాటి 30 కోట్ల భారతీయులు ఒకే మాట ఒకే బాట మీద నడిచి స్వాతంత్రాన్ని సంపాదించుకునే మార్గంలో ఇక్కడ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో డూ ఆర్ డై అంటే మనం ఈ రోజున మాట్లాడుకునేది ఏంటంటే మామూలుగా బతుకుదామా లేకపోతే చంపుదామా అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఆ రోజున డూ ఆర్ డై అనే దానికి అర్థం ఏంటంటే బతికి సాధించలేకపోతే చచ్చిపోయానైనా కూడా సాధిద్దామని చెప్పే ప్రయత్నం చేసినటువంటి పోరాటం అది. ఆనాడు పురుషులు ఒకళ్ళే పార్టిసిపేట్ చేస్తామంటే స్వయంగా మహిళలందరూ కూడా ఉద్యమంలోకి అడుగు పెట్టాలి, ఉరకలెత్తాలి అనే భావంతో బాపూజీ పురుషులను ఒక్కళ్ళనే ప్రోత్సహిస్తూ ఉన్నారు. మహిళలు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అవ్వాలి అంటే ఆనాడు దిండి సత్యాగ్రహం సందర్భంలో మీ సమయం చాలా ఉంది, మీ యొక్క శ్రమ చాలా అవసరం ఈ యొక్క పోరాటానికి అని చెప్పినటువంటి మాటలు ఆనాడు పూజ్య బాపూజీ చెప్పినటువంటి మాటలు అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించడంతో పాటు తెనాలి ప్రాంతానికి వివిధ రంగాల్లో సేవలందిస్తున్న పలువురిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిఈఓ సలీం బాషా, ఆర్డీఓ శ్రీరమణి, తహసీల్దార్ గోపాలకృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.
భారత్ మాతా కీ అత్యంత ప్రాముఖ్యమైనది. 1942 జరిగిన ఉద్యమకారులు రైలు పట్టాలు అప్పటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న శ్రీ ఆలపాటి వెంకటరామయ్య గారు అమర వీరులు నెలకొల్పిన ప్రాంతంలో కార్యక్రమాన్ని పూర్తి మంది పిల్లలకు రచనలు చేశారు గారు శ్రీ లాసేకు మాసానికి సేవ చేస్తున్నారు. ఈ దృష్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వెంకటలక్ష్మి అతిథులకు కూచిపూడి కళను ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కూడా రోడ్డు వేస్తారని కూడా సహకరించారు. కార్యక్రమ కుటుంబ సభ్యులు ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ ఒకే టీచర్స్ కార్యక్రమాన్ని కోట్ ఆఫ్ థ్యాంక్స్ తో ముగిస్తాం. మనకి 7 మంది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క ప్రొటెస్ట్లో తమ ప్రాణాలను కూడా అర్పించడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క సంఘటనని మనం గుర్తించి తర్వాత రోజులలో మన యొక్క తెనాలికి ఆ పేరును ప్రతిష్టను తరతరాలకి అందించాలి. ఒక తరం ముగిసిన తర్వాత వాళ్ళ పిల్లలకి, ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ తరం ముగిసిన తర్వాత వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా స్వతంత్రం యొక్క బీజాలను ప్రతి ఒక్కరిలో నాటాలి అంటే అది చిన్నతనం నుండే సాధ్యము. పెద్దలుగా మనము గుర్తెరిగి మన పిల్లలకి ఆ క్రమశిక్షణ, ఆ స్వతంత్ర ఉద్యమ కాంక్ష అందించిన నాడే మన స్వతంత్రాన్ని ఏ ఉద్దేశంతో సాధించగలిగారో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ యొక్క కాంక్షను తరతరాలకు తీసుకుపోయేటువంటి ఉద్దేశంతో భాగంగా ఇక్కడ మనకి ఆ 7 మందితో ఒక రణరంగ చౌక్ అనేటువంటి దానిని వాళ్ళ గుర్తుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 7 అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఘనంగా నివాళులు అర్పించారు. మంగళవారం తెనాలిలోని రణరంగ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక స్తూపం వద్ద పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందు సాంబశివరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. మన తెనాలి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగినటువంటి దినం 1942 ఆగస్టు 12న మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు ఆగస్టు 8న మొదలైనటువంటి క్విట్ ఇండియా ఉద్యమం మన తెనాలిలో సంపూర్ణ బంధుతో పెద్ద ఊరేగింపులో దానికి బ్రిటిష్ వాళ్ళు కాల్పులు జరపగా మన తెనాలి పౌరులు మరణించి అందులో బలిదానం అయ్యారు. ఆ రోజు మన భారతదేశం మొత్తం మరి ప్రపంచ బ్రిటిష్ పార్లమెంట్లో కూడా తెనాలి పేరు వినిపించినటువంటి దినం. వారి యొక్క ఎవరైతే అప్పుడు అసువులు బాశారో స్వాతంత్రోద్యమంలో వాళ్ళందరికి కూడా మనం ఈ రోజున వారికి నివాళులు అర్పించడం మన యొక్క కనీస బాధ్యత.
ముఖ్యంగా చూసుకోండి, భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, చనిపోయిన వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఆ రోజు ఉద్యమం జరిపింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, మౌలానా ఆజాద్ గారు, పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ గారు, మన రాష్ట్రంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పట్టాభి సీతారామయ్య గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇలా అందరూ కూడా కలిసికట్టుగా భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం పోరాడే సమయంలో మహాత్మా గాంధీ గారు క్విట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలిపోమ్మని చెప్పి ఇచ్చినటువంటి పిలుపు. అదే స్వాతంత్రోద్యమంలో 1920 దాకా ఒక ఎత్తు అయితే, 1920 నుంచి 42 దాకా ఒక ఎత్తు అయితే, 42లో క్విట్ ఇండియా అనేది డూ ఆర్ డై అంటే తెచ్చుకోవటమో లేకపోతే మనం చనిపోవటం అనే పిలుపు వచ్చింది ఇంకొక ఎత్తు. దీని తర్వాత వితిన్ 5 yearsలో మనకు స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకుంటూ ఆ రోజు చనిపోయిన వారికి నివాళులు అర్పించుకుంటూ బాపట్ల జిల్లా చుండూరు మండలం దున్నిపాలెంలో దళిత కుటుంబంపై జరిగిన దాడి ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగా బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని, పోలీసుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏటుకూరు విజయకుమార్ మాదిగా, లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు చిలువూరు నాగరాజు మాదిగా, జాతీయ అధికార ప్రతినిధి ఉన్నం ధర్మారావు మాదిగతో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం దుండిపాలెం గ్రామంలో నల్లూరి కోటేశ్వరరావు అనే ఒక బాధిత కుటుంబం, ఆయన కులం ఎస్సీ మాదిగా, ఆయన జగనన్న ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతనికి గవర్నమెంట్ ప్రభుత్వం స్థలం 1 సెంటున్నర భూమిని అతనికి కేటాయించడం జరిగింది ప్రభుత్వం. దాని నిమిత్తం అతని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు అయ్యి మానసికంగా ఇబ్బందులు పడుతూ ఉంటే అతను ఒక రెడ్డి కులస్తుడికి, అతను దుండి రాంబాబు అనే వ్యక్తి అతనికి తాకాటు పెట్టడం 40,000కి జరిగింది. 40,000 రూపాయలను ఆశ్రయగా తీసుకొని ఆ స్థలాన్ని కేటాయించి కబ్జా చేయాలనే ఉద్దేశంతో 40,000 రూపాయలు తాకాటు పెట్టుకున్నటువంటి నల్లూరు కోటేశ్వరరావుని అతన్ని ఇబ్బంది పెడుతూ 4 లక్షలకి కొన్నట్టుగా దొంగ డాక్యుమెంట్లు జీటీపీలు చేయించి ఇతని చేత ప్రామిసరీ నోట్లు 10 రూపాయల వడ్డీలకి తీసుకొని అతనికి పూర్తిగా అతనికి స్వాధీనం చేసినట్టు అమ్మినట్టుగా రాయించుకొని ఇతన్ని కొట్టి బలవంతంగా సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. ఇదే అంశం జరిగిన తర్వాత కనీసం సుమారు ఒక 5-6 నెలల నుంచి కూడా ఈ అంశం నడుస్తూ ఉంది. దీని గురించి అనేక సార్లు చుండూరు పోలీసు వారికి విన్నవించడం జరిగింది. పోలీసు వారు దీన్ని నిర్లక్ష్యం వైఖరి చేసి అనేక సార్లు ఇతని మీద దాడి చేసి ఇతని మీద ఎమ్మెల్సీ కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు పోలీసులు ఓడిగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలకి వాళ్ళ బాధిత కుటుంబానికి న్యాయం చేయట్లేదు. ఆగస్టు నెల 11వ తారీఖు 2026వ తారీఖున 11/2026న వీరు ముగ్గురు నల్లూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి ఎస్సీ మాది కులానికి చెందినటువంటి వ్యక్తిపై అతి క్రూరంగా దాడి చేసి అతను కట్టుకుంటున్నటువంటి ఇంటిని దారుణంగా కుప్పకూల్చి అక్కడ ఉన్నటువంటి మాదిగల్లో రాజకీయ బానిసైనటువంటి అగ్రవర్ణ బానిసైనటువంటి వ్యక్తిని అడ్డం పెట్టుకుని ఈ కోటేశ్వరరావుపై అమానుషంగా దాడి చేసి ప్రభుత్వం అతనికి ఇచ్చినటువంటి భూమి నిరుపేదగా గుర్తించి, గత ప్రభుత్వం అతను నిరుపేదగా గుర్తించి సెంటున్నర స్థలం ఇస్తే ఆ సెంటున్నర స్థలాన్ని తన కుటుంబ అవసరాల నిమిత్తమై ఒక రెడ్డి దగ్గర తాకట్టు పెట్టి 40,000 రూపాయలు తీసుకుంటే, తాకట్టు పెట్టే సమయంలో 2 రూపాయలు వడ్డీ అని చెప్పినటువంటి 10 రూపాయల ఇంట్రెస్ట్ మీద ఇవ్వమని చెప్పి అతని మీద దౌర్జన్యం చేస్తే, ఆ దౌర్జన్యం చేసిన విధానం ఇది మొదటిసారి కాదు, ఇది మూడోసారి. ఇది మూడోసారి అయినటువంటి గత 2 సార్లు చుండూరు పోలీసు వారికి వీరు కంప్లైంట్ చేసినప్పటికీ పోలీసు వారు పట్టించుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. విశ్వవిఖ్యాత ప్రజాస్వామ్య భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ ప్రజాస్వామ్య భారతదేశం 80వ స్వతంత్ర వేడుకల్ని సంబరాలు జరుపుకోవడానికి
సిద్ధపడుతున్న సందర్భంలో భారతదేశంలో అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెనాలి డివిజన్ ఏరియాలో స్వతంత్ర దినోత్సవ వేడుకలను అపహాస్యం చేసే విధంగా, నవ్వులు పాలు చేసే విధంగా ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన ఒక బాధితుడి పైన అగ్రవర్ణానికి చెందిన వ్యక్తులు దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఇది అగ్రవర్ణాల దమనకాండగా ఎంఆర్పిఎస్ వర్ణిస్తూ ఉంది. సమాజం కూడా గమనించాలా, ఈ దేశంలో 8 దశాబ్దాలు గడుస్తూ ఉంది స్వతంత్రం వచ్చి, ఇంకా మా ఎస్సీ ఎస్టీ కులాలకు స్వతంత్రం రాలేని సందర్భాన్ని మేము చాలా శోకంగా ప్రకటిస్తూ ఉన్నాం. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 7 అమరవీరులకు హ్యాపీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పావని ప్రియాంక ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం తెనాలిలోని రణరంగ్ చౌక్ వద్ద హ్యాపీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులతో కలిసి అమరవీరుల స్మారక స్తూపానికి పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పావని ప్రియాంక మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హ్యాపీ నర్సింగ్ కాలేజీ విద్యార్థులు అమరవీరులకు నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో హ్యాపీ హాస్పిటల్, హ్యాపీ నర్సింగ్ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 1942లో గాంధీ గారు క్విట్ ఇండియా అనే నినాదంతో దేశం మొత్తం డూ ఆర్ డై, సాధించండి లేదా మరణించండి అనే స్లోగన్తో పిలుపునిచ్చారు. అయితే ఈ పిలుపును అందుకున్న ప్రతి ఒక్క భారతీయుడు ఆ ఉద్యమ స్ఫూర్తితో బయటకు వచ్చి 1942 ఆగస్టు 12వ తారీఖున తెనాలిలో పెద్ద ఎత్తున ప్రజలందరూ, నిరసనకారులు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు వచ్చారు. అయితే ఆ రోజు ఇక్కడ మన మారిస్పేట రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున ఉద్యమకారులు పోగయ్యారు. అయితే వారి చేతిలో ఆయుధాలు లేవు, వాళ్ళ వెనకాల సైన్యం లేదు, వాళ్ళ దగ్గర ఒకే ఒక ఆయుధం వాళ్ళ మనసులో ఉన్న దేశభక్తి. అయితే నిరాదాయులైన ఈ ప్రజల మీద బ్రిటిష్ సామ్రాజ్యం కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో భరతమాత ముద్దుబిడ్డలు 7 మృతి చెందారు ఆ రోజు. అయితే ఆ 7 పేర్లు ఇక్కడ మనకి స్తంభాల మీద కనిపిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమలవుతున్న సమగ్ర శిక్షలో భాగంగా నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సుల పరిధిలో చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లేస్లో బుధవారం విద్యార్థులకు వరి సాగుపై ప్రాయోగిక శిక్షణ నిర్వహించారు. అగ్రికల్చర్ వృత్తి విద్యా కోర్సులో భాగంగా పాఠశాలకు ఎదురుగా ఉన్న వరి చేల్లో 9వ, 10వ తరగతి విద్యార్థులతో వరి వాళ్ళ నుండి వరి నారును తీయించి దమ్ము చేసిన మడుల్లో నాటే విధానాన్ని రైతుల సకాలంలో నేర్పించారు. ఈ సందర్భంగా వరి సాగు విధానం, పంట సంరక్షణ, కోత వరకు ఉండే వివిధ దశలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు ఎంత కష్టపడి పంటలు పండించి ప్రజలకు ఆహారం అందిస్తున్నారో విద్యార్థులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుర్రా శ్రీనివాసరావు, వృత్తి విద్యా ఉపాధ్యాయులు పి జాన్ వెస్లీ, వి త్రివేణి, ఈ తిరుపతిరావు, పీడీలు రాంబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నెట్టండి కట్టకట్టి ఇక్కడ మన ఎడ్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి పిఎం శ్రీ ఆలపాటి వెంకటరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ విద్యార్థులు, మరి 9, 8 తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు వొకేషనల్ కోర్సు, మాకు అగ్రికల్చరు, ఎలక్ట్రానిక్స్, అట్లాగే ఆటోమోటివ్స్ వృత్తి విద్యా కోర్సులు ఉన్నాయి. ఈ వృత్తి విద్యా కోర్సులో భాగంగా ఈరోజు అగ్రికల్చరల్ వృత్తి విద్యా కోర్సులో భాగంగా మరి మా పాఠశాల విద్యార్థుల్ని
మా పాఠశాల ఎదురుగా ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో ఈరోజు నాట్లు వేస్తున్నారు. వారి పర్మిషన్తో ఇక్కడ మరి నాట్లు వేసే కార్యక్రమాన్ని చూపించడం, మరి వాళ్ళని ప్రత్యక్షంగా పాల్గొనేటట్లు చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి వస్తున్నటువంటి ఆహార పదార్థాల్లో ప్రధానమైనటువంటి వరి ఎట్లా పండుతుంది, మరి దాన్ని మనం ఎట్లా ఉపయోగించాలి అనేటటువంటిది కూడా విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. రైతు కష్టం అనేది తెలిసింది. రైతు మన కోసం చాలా కష్టపడుతున్నాడు. రైతు కష్టపడుతున్నాడు కనుక మనకి అన్నం వస్తుంది. అన్నం మీద మాకు ఇప్పుడు అన్నం వేస్ట్ చేయకుండా తినడానికి అనుకుంటున్నాము. ఇంకా అన్నం వేస్ట్ చేయకుండా ఉండి సరిపోయినంత వరకు వండుకొని తినాలని కోరుకుంటూ. ఇప్పుడు మనము మా స్కూల్లో 3 ట్రేడ్స్ ఉన్నాయి, వొకేషనల్ ట్రేడ్స్. వాటిలో అగ్రికల్చర్ భాగంగా ఇవాళ నాట్లు వేయడానికి వచ్చాము. ఈ కష్టం వెనకాల ఈ అన్నం వెనకాల ఒక్కొక్క మెతుకు వెనకాల చాలా కష్టం ఉంది. ఆ కష్టాన్ని తెలుసుకొని మేము ఎప్పుడు అన్నం వేస్ట్ చేయమని తెలుసుకుంటూ జై జవాన్ జై కిసాన్ ఎడ్లపల్లి గ్రామంలో పొలంలో నారులు వేయడానికి వచ్చాము. రైతులు బాగా కష్టపడుతున్నారు. రైతులతో పాటు మేము కూడా కాసేపు నారులు వేసాము. రైతులు చాలా కష్టపడుతున్నారు. రైతులు కష్టం చేసుకొని ఇంకా అందరూ అన్నం వేస్ట్ చేయకుండా చూడాలని అందరికీ చెప్తాము. మేము కూడా చేస్తాము. జై జవాన్ జై కిసాన్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్విట్ ఇండియా అమరవీరులకు ఘన నివాళి. తెనాలి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కృషి. మంత్రి నాదెండ్ల మనోహర్. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్నిబాధిత రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతు సంఘం డిమాండ్. పట్టణంలో ఘనంగా ఏఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.